అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి పే స్లిప్స్లో ఈ విషయాలు అయితే గమనించగలరు అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్. జూన్ 2025 జీతాలపై సంచలనం. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా జీతాలు పెన్షన్లు త్వరగతిన జమ అవ్వాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. సో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి సంబంధించి జూన్ నెల 2025కి సంబంధించి పెన్షన్ పేమెంట్ స్లిప్స్ ఈరోజు సిఎఫ్ఎంఎస్ సైట్ నందు జనరేట్ అయితే అయ్యాయండి. సో మీ పెన్షన్ పేమెంట్ స్లిప్ నందు ఈ క్రింది విషయాలు పరిశీలించుకోగలరు. మీ పెన్షన్ పేమెంట్ స్లిప్ను డౌన్లోడ్ చేసుకుని వాటిలో మీ స్పౌజ్ యొక్క పేరు, పుట్టిన తేదీ, మీకు సంబంధించిన వివరాలన్నీ సెర్చ్ చేసి ఉన్నాయి. అవి సరిగ్గా ఉన్నాయో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే వయసు 70+ వారైతే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కలిసిందా లేదా, ఆల్రెడీ ఏక్యూపీ తీసుకుంటున్న వారైతే మీ ఏక్యూపీ అలాగే ఉన్నదా, తగ్గిందా లేదా పెరిగిందా, లేకపోతే ఏడిడి యాడ్ అవ్వాల్సింది ఉంటే అయ్యిందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ముఖ్యంగా మీ యొక్క వయసు అనేది 70 నుంచి 100 సంవత్సరాలు పూర్తయిన వారికి వరుసగా 7, 12, 20, 25, 30, 35, 50% చెప్పిన మీ బేసిక్ పెన్షన్ పైన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ క్రెడిట్ అయిందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి సంబంధించి డిఆర్ కూడా కలిపి చూపించడం జరిగింది ప్రతి ఒక్కరు పెన్షనరు. ఈ విషయాన్ని అయితే గమనించండి. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో మీ పెన్షన్ నుండి ఎంతెంత ఆదాయపు పన్ను అంటే ట్యాక్స్ ఎంత కట్ చేశారో మినహాయించింది మీ పర్సనల్ డైరీలో రాసుకోండి. బహుశా మీ ఈ ఆర్థిక సంవత్సరంలో మారిన ఆదాయ పన్ను నిబంధనల ప్రకారంగా ఎక్కువ మందికి ఆదాయ పన్ను మినహాయింపు ఉండకపోవచ్చు. ఇక మీ కమ్యూటేషన్ అమౌంట్ ఎప్పుడు పేమెంట్ అయింది ఆ తేదీ వివరాలు, మరియు సదరు కమ్యూటేషన్ అమౌంట్ ఎప్పుడు రిస్టరేషన్ అవుతుందో ఆ తేదీ వివరాలు కూడా ఈ పెన్షన్ పేమెంట్ స్లిప్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇక భార్యాభర్తలు ఇరువురు కూడా సర్వీస్ పెన్షన్స్ పొందుతున్నట్లయితే నిబంధనల ప్రకారంగా ఎవరికో ఒకరికి మాత్రమే ఈహెచ్ఎఫ్ సబ్స్క్రిప్షన్ మొత్తం పెన్షన్ నుండి మినహాయింపు చేయాల్సి అయితే ఉంటుంది. ఇక మీ బేసిక్ పెన్షన్ ఎంతో కూడా పెన్షన్ పేమెంట్ స్లిప్లో ఉంటుంది. దానిపైన డిఆర్ పర్సంటేజ్ కూడా నమోదై ఉంది. స్టేట్ గవర్నమెంట్ స్కేల్స్ పొందిన వారికి డిఆర్ 33.67% గాను, అలాగే యూజీసీ స్కేల్స్ పొందిన వారికి డిఆర్ అనేది 46%గా మీ ఈ పెన్షన్ పేమెంట్ స్లిప్లో చూపించడం జరిగింది. ఈసారి పెన్షన్ పేమెంట్ స్లిప్లో మనం ఏ ట్రెజరీ ద్వారా పెన్షన్ పొందుతున్నామో ఆ ఎస్టీఓ యొక్క డీడీఓ కోడ్ కూడా నమోదు చేయడం శుభపరిణామం. పైన నేను పంపించిన వివరాలు అనగా మీ పేరు, మీ స్పౌజ్ యొక్క పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలు, మీ బేసిక్ పెన్షన్, మీ ఏక్యూపీ మొత్తం, మీ కమ్యూటేషన్ మొత్తం, మీ ఆదాయపు పన్ను మరియు ఈహెచ్ఎఫ్ సబ్స్క్రిప్షన్ వివరాలను ప్రతి నెల ఖచ్చితంగా మీరు మీ పెన్షన్ స్లిప్లో పరిశీలించుకోగలరు. అలా చెక్ చేసుకున్న పిదప వ్యత్యాసాలు ఏమైనా ఉంటే వెంటనే సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి వ్రాతపూర్వకంగా తెలియజేసి సరి చేయించుకోవాలి. ఎటువంటి వ్యత్యాసాలు లేకపోతే మరీ మంచిది. ఈ పెన్షన్ పేమెంట్ స్లిప్ నందు పెన్షన్ బిల్ నెంబర్ కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో సిఎఫ్ఎంఎస్ నందు బిఏఎస్ బెనిఫిషియరీ అకౌంట్ స్టేట్మెంట్ ఉండేది, దాన్ని కూడా పునరుద్ధరించవలసిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఒకసారి గమనించాలండి. సో ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్క పెన్షనరు, ఉద్యోగి కూడా ఈ యొక్క అప్డేట్స్ అయితే తెలుసుకోవాలని చెప్పేసి మన ఛానల్ తరఫున కోరుచున్నాం. థ్యాంక్ యూ.